ఆశ్రయం. జీవము నీవే, దైవము నీవే, జీవము నీవే, ప్రాణము నీవే, నా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. రక్షణ నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం.
వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం. మా రక్షకుడా మా రక్షకుడా స్తోత్రం. మా రక్షకుడా స్తోత్రం. మా కాపరి వందనం. నా కాపరి మా కాపరి స్తోత్రం. మా కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమమయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమమయుడా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. పాపుల రక్షక వందనం. పాపుల రక్షక పాపుల రక్షక స్తోత్రం. పాపుల రక్షక స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. యేసయ్య ఆరాధన. యేసయ్యా ఆరాధన. యేసయ్య మహిమ. యేసయ్యా మహిమ. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవా ఆత్మదేవ మహిమ. ఆత్మదేవా త్రియేక దేవ ఆరాధన. ఏకదేవా త్రియేక దేవ మహిమ. ఏకదేవా మా రక్షకుడ ఆరాధన. మా రక్షకుడ మహిమ. మా కాపరి ఆరాధన. కాపరి మా కాపరి మహిమ. కాపరి ప్రేమామయుడ ఆరాధన. ప్రేమమయుడా. ప్రేమామయుడ మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, అందరూ చేతులు జోడించండి. ఎవరు దిక్కులు చూడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. సజీవుడైనటువంటి దేవుని యొక్క సమక్షంలో మనందరం కూడా ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి పరమ పవిత్రుడైనటువంటి పరమోన్నతుడైనటువంటి దేవుని యొక్క సమక్షంలో ఉన్నాం. ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన దీవిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన నిన్ను తన యొక్క కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఎవరు మర్చిపోవద్దు. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఏమని? నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన చేసినటువంటి మేళ్లను దేన్ని కూడా మరువకము. దేవుడే నీకు జీవితాన్ని ఇచ్చాడు. దేవుడే నీకు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడే నీకు ఈ జీవితాన్ని సర్వమును వసిగాడు, నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆ దేవుని యొక్క సమక్షంలో మనందరం కూడా ఉన్నాం. అల్లరి చిల్లరగా ఉండొద్దు. భక్తితో ప్రార్థన చేయండి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ కోసము నా కోసము తనను తాను తగ్గించుకొని రిక్తిని చేసుకొని ఇదిగో ఈ చిన్న అప్పరూపంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనతో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో నీ వ్యాధులను, నీ బాధలను, నీ కష్టాలను, నీ ఇబ్బందులను, నీ శ్రమలను, నీ కోరికలను, నీలో ఉన్నటువంటి ప్రతి వేదనను నీ ప్రభు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనస్సు విప్పి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఈ కొద్దిసేపు ఆయనతో గడపడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడిపినదంటే దానికంటే నీ యొక్క మందిరమున ఒక్క క్షణము, ఒక్క గడియ, ఒక్క గంట ఉండినా చాలు. నిజమే, అన్యుల ఇళ్లలో నువ్వు రోజంతా గడిపిన, యుగాలు గడిపిన లేనటువంటి ఉపయోగము నీ దేవుని యొక్క సన్నిధిలో కొద్ది క్షణాలు నువ్వు మనస్ఫూర్తిగా గడుపు. నీ దేవునితో మాట్లాడు. నీ జీవితం మారుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో విశ్వాసంతో వచ్చి ఉంటావు, ఎంతో నమ్మకంతో వచ్చి ఉంటావు, ఎన్నో కోరికలతో వచ్చి ఉంటావు, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటావు. వాటన్నిటిని కూడా ప్రభువుకి విశ్వాసంతో సమర్పించు. ప్రభువే వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు, విశ్వసించినటువంటి వానికి సమస్తము కూడా సాధ్యమే అని. ఈరోజు నువ్వు విశ్వసిస్తే నీ జీవితం మారుతుంది. ఈరోజు నువ్వు విశ్వసిస్తే ఇదిగో అనేకమైనటువంటి వ్యసనాల నుండి వేధింపబడుతున్నటువంటి వారు, బాధింపబడుతున్నటువంటి వారు విముక్తి, విడుదల చెందుతారు. నీ విశ్వాసమే నీకు తగినటువంటి ప్రతిఫలాలను దయచేస్తుంది. ప్రభు చెంత, ప్రభుని యొక్క సమక్షంలో నీవు ఈ రోజున మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని ఇదిగో వేడుకో, ప్రార్థన చేయి, విశ్వాసం తడుగు. ప్రభువా, ఇదిగో నేను ఈ కోరికలతో నేను చెంతకు వచ్చాను,
ఈ వేదనతో శోధనతో నీ చెంతకు వచ్చాను ప్రభువా, ఈ సమస్యతో నీ చెంతకు వచ్చాను ప్రభువా. ప్రభునికి విన్నవించుకో, ప్రార్థన చేయి. అనారోగ్యంతో నువ్వు ఉన్నావా, నీ యొక్క అనారోగ్యాన్ని ప్రభునికి సమర్పించు. నీ యొక్క కుటుంబంలో శోధనలు ఎదురవుతున్నాయా, ప్రతి శోధనను ప్రభుకి సమర్పించు. ఇదిగో విశ్వాసములో నువ్వు బలహీన పడుతున్నావా, నువ్వు నీ కుటుంబము, ప్రభునికి వేడుకో. నువ్వు ప్రభుతో లేకపోతే నీ జీవితంలో ఏది సాధించలేవని తెలుసుకో. ప్రభునికి వేడుకో, ప్రభువా నా విశ్వాసాన్ని, నా కుటుంబ విశ్వాసాన్ని బలపరచు. మన ఇంట్లో, మీ ఇంట్లో ఉన్నటువంటి భర్త భార్య వ్యసనపరులుగా ఉన్నారా, వాటన్నిటిని కూడా విడుదలను దయచేయమని ప్రభుని ప్రార్థన చేయి. ప్రభు విడుదలను విముక్తిని దయచేస్తారు. గర్భఫలము కోసం ప్రార్థించేటువంటి వాళ్ళు ఉన్నారా, ప్రభుని ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడు సమస్తాన్ని కూడా సాధ్యపరచగలడు. ఆయన సర్వమంతుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ రోజున నీకు సమస్తాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సమక్షంలో నీవు ఉన్నావు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నావా, ప్రార్థన చేయి. నీ బిడ్డలకు జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. మంచి మంచి కార్యాలు నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క గృహంలో జరగాలని కోరుకుంటున్నావా, ప్రార్థన చేయి. దేవుడు చేస్తాడు. ఇదిగో నీ బిడ్డలు నీ యొక్క మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారా, ఈలోక ఆశల్లో పడి జీవిస్తున్నారా, తల్లిదండ్రుల మాటను వినకుండా జీవిస్తున్నారా, జవదాటి జీవిస్తున్నారా, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ రోజున దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆర్థిక సమస్యలు ఏమో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నా, అన్నిటిని కూడా ప్రభునికి సమర్పించండి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి, ఇదిగో నీ దివ్య సప్రసాద ప్రభు నీ ముందున్నారు కదా, ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా ఇదిగో నేను నీ ముందు ఉంచినటువంటి ఈ యొక్క కోరికలను నేను నీ నుండి పొందేటువంటి కృపను దయచే ప్రభువా నీ ప్రార్థన చేసుకోండి. ప్రభుని వేడుకోండి. నీ విశ్వాసాన్ని బలపరచమని, ఆరోగ్యమును దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, ఇదిగో బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయమని, మంచి నడవడికను దయచేయమని, గర్భఫలాన్ని దయచేయమని, సమస్యలతో ఉన్నటువంటి వారికి విడుదలను దయచేయమని, వ్యసనపరులుగా ఉన్నటువంటి వారికి విడుదల విముక్తిని దయచేయమని ప్రభుని ప్రార్థన చేయి. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇదే దేవుడు నీకు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని నీ పైన, నీ కుటుంబం పైన హేరాళంగా కుమ్మరించేటువంటి సమయం. నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు. ఇదే అనుకూల సమయము. రెండు చేతులను మోషే పైకెత్తి ప్రార్థన చేసినట్లుగా, విజయాన్ని పొందుకున్నట్లుగా నువ్వు కూడా ఈ యొక్క సమయంలో రెండు చేతులను పైకెత్తి విజయాన్ని పొందుకోవాలనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుని యొక్క అనుగ్రహాలు నీ పైన, నీ కుటుంబం పైన కుమ్మరించబడతాయి. దేవుడు తన యొక్క ఆత్మని నీ కుటుంబం పైన కుమ్మరిస్తాడు. దేవుని యొక్క తన శక్తిని నీకు దయచేస్తాడు. దేవుడు తన యొక్క కృపా వరాలను నీ యొక్క కుటుంబం పైన, నీ పైన నింపుతారు. ప్రార్థన చేయి, విశ్వాసంతో అడుగు ప్రభుని. ప్రార్థన చేయి. ఒక్క నిమిషం అందరూ గట్టిగా, ఇదిగో నీ యొక్క పెదాలను తెరిచి, నీ యొక్క హృదయాన్ని తెరిచి ప్రభుని అడుగు. ప్రభుని యొక్క కోరికలను నీ ప్రభుని ముందు ఉంచు. దివ్య సప్రసాదనాథుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయి, ప్రభుని వేడుకో, ప్రార్థన చేయి. దీవించవా ప్రభు, దీవించవా. అందరూ చేతులు అలాగే పైకెత్తి ప్రభుని అడగండి. దీవించవా నన్ను, దీవించవా. అందరూ అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నీ కృపతో నన్ను నింపమని ప్రభువా నీ ప్రభుని అడుగుదాం. దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా మమ్ము, దీవించవా. అందరూ గట్టిగా నోరు తెరచి, దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా మమ్ము, దీవించవా. మరొకసారి అడుగుదాం ప్రభుని విశ్వాసముతో. దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా మమ్ము, దీవించవా. మరొక్కసారి విశ్వాసంతో అడుగుదాం.
దీవించవా ప్రభు దీవించవా, దీవించవా ప్రభు దీవించవా. కృపాసక్తి సంపూర్ణమైన దేవా, ప్రభువా, ఇదిగో విశ్వాసంతో నీ సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరిపై నీకు ఆశీస్సులను కుమ్మరించండి. ప్రభువా, నీకే సమస్తము తెలుసు. మా హృదయాంతరంగాలు నెరిగినటువంటి దేవుడవు, విశ్వసించిన వానికి సమస్తం సాధ్యమని పలికినటువంటి దేవుడవు. ప్రభువా, ఈ బిడ్డలో ఉన్న మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికను తెలుసు. వారి యొక్క విశ్వాసపు లోతెంతో కూడా నీకు తెలుసు ప్రభువా. ఇదిగో వారి విశ్వాసం చొప్పున వారు అడిగినటువంటి విన్నపాలను, వారు అడిగినటువంటి మనవులను, వారి యొక్క కష్టాన్ని కన్నీటిని వారికి అనుగ్రహించి దీవించి సదా సంరక్షించి కాచి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఎవరు మాట్లాడకండి. సింహాసనాసీనుడా ఈ యొక్క పాటను పాడుతూ చప్పట్లు కొడుతూ దేవాది దేవుని యొక్క నామాన్ని స్తుతించుకుందాం, దేవుని యొక్క నామాన్ని గణపరచుకుందాం. ఆరాధనా 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 ఆరాధనా. ఈ యొక్క కీర్తనను గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా విశ్వాసంతో పాడదాం. సింహాసనాసీనుడా మా స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా మా స్తుతులకు పాత్రుడా. నిన్ను స్తుతించేదన్, నిన్ను గణపరచేదన్, నిన్ను కొనియాడి కీర్తించేదన్. నిన్ను స్తుతించేదన్, నిన్ను గణపరచేదన్, నిన్ను కొనియాడి కీర్తించేదన్. అగణిత దూతలతో స్తుతించేదన్, వేలాది స్తుతులతో గణపరచేదన్. అగణిత దూతలతో స్తుతించేదన్, వేలాది స్తుతులతో గణపరచేదన్. దూతల దళముతో కొనియాడి కీర్తించేదన్, దూతల దళముతో కొనియాడి కీర్తించే. ఆరాధన గట్టిగా చప్పట్లు కొట్టి పాడతాం. ఆరాధన 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 గట్టిగా. ఆరాధన 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 ఆరాధన. సింహాసనాసీనుడా మా స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా మా స్తుతులకు పాత్రుడా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించుదాం.
యెహోవా రోయి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ. చూచువాడు, సమకూర్చేటువంటి వాడు, మనకు జయమునిచ్చేటువంటి వాడు, తోడున్నటువంటి వాడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థిరము వంచి ఆరాధించుదాం. గట్టిగా దేవునికి హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ యెహోవా రోయి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ. అందరూ పాడదాం. యెహోవా రోయి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మ. చూచువాడా, సమకూర్చువాడ, జయమిచ్చువాడ, తోడున్నవాడ. చూచువాడ, సమకూర్చువాడ, జయమిచ్చువాడ, తోడున్నవాడ. శిరము వంచి నిన్ను ఆరాధింతున్, నా శిరము వంచి నిన్ను ఆరాధింతున్. ఆరాధన, 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 ఆరాధన. గట్టిగా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన, ఆరాధన, ఆరాధన. సింహాసనాసీనుడా, మా స్తుతులకు పాత్రుడా, నిన్ను స్తుతించేదన్, నిన్ను గణపరచేదన్, నిన్ను కొనియాడి కీర్తించేదన్. నిన్ను స్తుతించేదన్, నిన్ను గణపరచేదన్, నిన్ను కొనియాడి కీర్తించేదన్. దేవునికి స్తోత్రము. హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. ప్రభువా, నీవు చేసినటువంటి మేలులకు వందనాలు యేసయ్యా. సైన్యాధిపతి అయినటువంటి దేవా, మాకు న్యాయమును చేకూర్చేటువంటి వాడమైనటువంటి ప్రభువా, బలమిచ్చి శుద్ధి చేసేటువంటి దేవా, నీకు శిరము వంచి కరములెత్తి ఆరాధన స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ పాడదాం. దేవునికి స్తోత్రం. యెహోవా సాబుత్, యెహోవా షాఫత్, యెహోవా మోల, యెహోవా మెకదీస్. పాడదాం అందరం. యెహోవా సాబుత్, యెహోవా షాఫత్, యెహోవా మోల, యెహోవా మెకదీస్. సైన్యాధిపతివి, న్యాయాధిపతివి, బలమిచ్చువాడవు, శుద్ధి చేయువాడవు. సైన్యాధిపతివి, న్యాయాధిపతివి, బలమిచ్చువాడవు, శుద్ధి చేయువాడవు. కరములెత్తి నిన్ను ఆరాధింతున్, నా కరములెత్తి నిన్ను ఇంకందరూ ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. గట్టిగా దేవునికి స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. నీ యొక్క ఘనమైనటువంటి నామానికి స్తోత్రం. ప్రార్థన చేయండి విశ్వాసంతో.
దేవుని యొక్క ఆత్మ మనందరిపైన దిగి రావాలని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఎన్నో కష్టాలతో, బాధలతో, వేదనలతో, శోధనలతో ప్రభు చెంతకు వచ్చాం. ఆరాధన ఆరాధన ఆరాధన, స్తోత్రం 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన స్తోత్రం యేసయ్యా. నీ కృపకు వందనాలు యేసయ్యా. ప్రభువా నీ యొక్క ఆశీర్వాదాలకు స్తోత్రాలు. ఆరాధన ఆరాధన, గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఇదిగో దేవుని యొక్క ఆత్మ నీ పైన దిగిరమ్మని ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నీ కుటుంబం నింపబడాలని ప్రార్థన చేయండి. దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలని ప్రార్థన చేయండి. ఆరాధన 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 ఆరాధన, స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన, హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభువా నీ యొక్క నామానికి స్తోత్రాలు యేసయ్యా. నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి. నీ యొక్క కృపను మా అందరి పైన కృమ్మరించండి. ఇదిగో దుష్ట శక్తుల ప్రభావాలన్నింటినీ కూడా విడుదలను దయచేయండి ప్రభువా. ఆరాధన ఆరాధన, అందరూ చేతుల పైకి ఎత్తుదాం. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ సమయంలో నీకున్నటువంటి ప్రతి ఒక్క దుష్ట శక్తుల ప్రభావాల నుండి, నీ కుటుంబము పీడింపబడుతున్నటువంటి దుష్ట శక్తులన్నింటి నుండి ప్రభు విడుదల విముక్తిని దయచేయాలని, శాంతి సమాధానాలను అనుభవించేలాగున, దేవుని యొక్క సంతోషము సమాధానము నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలని, ఆరోగ్యముతో నింపబడాలని, విశ్వాసములోను మరింత బలపడాలని ప్రార్థన చేస్తూ ఒక్కసారి ప్రభుకి ఆరాధన చెప్దాం. ఆరాధన 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 ఆరాధన, అందరు గట్టిగా ఒకసారి చెప్పండి. ఆరాధన, విశ్వాసంతో ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన తండ్రి దేవా. ఆరాధన పవిత్రాత్మ సర్వేశ్వర. ఆరాధన మరొక్కసారి. ఆరాధన దేవానికే స్తుతి. ఆరాధన నీ యొక్క నామమునకే మహిమ ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన. స్తోత్రం 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 యేసయ్యా. ప్రభువా ఈ బిడ్డలందరి యొక్క హృదయాలలో శాంతి సమాధానమును, దుష్టశక్తుల ప్రభావాల నుండి విడుదల విముక్తిని దయచేసి నీ కృపను ఈ బిడ్డలందరిపైన, నీ యొక్క ఆత్మను అందరిపైన కృమ్మరించి నీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, విశ్వాసములు మమ్మల్ని మరింత బలపరచి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అంతటా యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లే నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా బద్ధకస్తులు ఉంటే చెప్పండి. మీరు మాకంటే ముందు రావాల్సిన వాళ్ళు మాకంటే వెనకాల వచ్చారు. వెరీ గుడ్. అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నా సరిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, నీ జీవితము ఆధ్యాత్మికంగా నువ్వు పరిశీలించుకుంటే ఎలా మార్పు చెందాలి అన్నటువంటిది దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. ఆధ్యాత్మిక పరంగా నీ జీవితము ఎలా మార్పు చెందాలి అనేటువంటిది దేవుడు నీ చేతుల్లోనే ఉంచాడు. సమస్తాన్ని నీకే అప్పగించాడు. ఈరోజు మనము చదివినటువంటి ఈ యొక్క వాక్యంలో ఒక శతాధిపతిని గురించి మనం చదువుకున్నాం. శతాధిపతి అంటే ఏంటి? శతాధిపతి అంటే ఏంటి? మనం చాలాసార్లు బైబిల్లో చదువుతాంగా. శతాధిపతి అంటే ఏంటి? దాని అర్థం శతాధిపతి అంటే ఏంటి? ఏంటిది? సైనికులకు అధిపతి. ఓకే. శతాధిపతి అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? 100 మందికి అధికారి. వెరీ గుడ్, మీరు చక్కగా చెప్తున్నారు. 100 మంది సైనికులకు అధిపతి 100 మంది సైనికులకు అధిపతి శతాధిపతి. రోమా సామ్రాజ్యంలో 6,000 మంది సైనికులుంటే ఈ 6,000 మందిని 60 భాగాలుగా చేశారు. ఒక్కొక్క భాగంలో 100 మంది అట్లా 60 భాగాలు చేసి ఎంతమంది శతాధిపతులు ఉండేవాళ్ళు అమ్మా? 600 ఏంటి చెప్పండి మరి? మీరు 600 అన్నట్టుంది. 60 మంది శతాధిపతులు ఉండేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా నూతన నిబంధనను మనం పరిశీలిస్తే చాలామంది శతాధిపతులు మనకు కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో కనిపించేటువంటి ప్రవచించబడిన లేకపోతే చెప్పబడినటువంటి శతాధిపతులు అందరూ కూడా కొంచెము మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళే. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనంలో ఒక శతాధిపతి యేసు ప్రభు యొక్క శిలువ దగ్గర నిలబడి అంటాడు. ఏమని? ఓయ్ ఏం మాట్లాడతారు మీరు? విసురుకోండి, మాట్లాడమాకండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, చదవండి 15వ అధ్యాయం మార్కు సువార్త 39వ వచనం. ఇట్లు యేసు ప్రాణం విడుచుటను చూచి అక్కడ నిలిచి ఉన్న శతాధిపతి ఏమంటున్నాడు? నిస్సందేహముగా ఈయన ఏమంటున్నాడు? మీకు ఒకటి చెప్పాలి. ఈ యొక్క శతాధిపతులు యూదుల కాదు, రోమన్లు అంటే యూదులు కాదు, అన్య దైవాలను కొలిచేటువంటి వాళ్ళు. ఒక అన్య దైవాలను కొలిచేటువంటి ఒక వ్యక్తి యొక్క నోటిలో నుండి వచ్చినటువంటి మాటలు చూడండి. యేసు ప్రభు అవమానకరమైనటువంటి శిలువ మీద మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో స్వయముగా వాళ్ళే ఆధిపత్యం వహించి శిలువ మీద చంపినటువంటి ఆ శిలువ మ్రానును చూసి ఆ శిలువ మ్రానుపై మరణిస్తున్నటువంటి ఈ యొక్క యేసు ప్రభు అయినటువంటి యూదుని చూసి ఆ యొక్క వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, శతాధిపతి అన్యుడైనటువంటి శతాధిపతి మాట్లాడినటువంటి మాటలు ఏంటి? చదవమ్మ మళ్ళీ ఒకసారి. ఆయనను చూసి నిస్సందేహముగా
ఈయన దేవుని యొక్క కుమారుడే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా. భోజనం చేసి వచ్చారా? చేయలేదా? పూజ లేదంటగా చేసి వచ్చేయాల్సింది. ప్రైజ్ ద లార్డ్. ఈ టైం వరకు ఉన్నారంటే మరి చేసి వచ్చారేమో అనుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా అన్యుడైనటువంటి వారు ఆ యొక్క శతాధిపతి మరణిస్తున్నటువంటి యేసు ప్రభును చూసి తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇతను నిజంగా దేవుని యొక్క కుమారుడే. అదేవిధంగా ఇంకొక శతాధిపతి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదివితే 1వ వచనం చదవని ముందు, తర్వాత 48వ వచనం చదవండి. ఇటాలియా పటాలమునకు శతాధిపతి అయిన కొర్నేలు అనువాడు ఒకడుండెను. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలను కలిగి రహస్యముగా జీవించుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మరొక శతాధిపతి క్రీస్తునందు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినటువంటి మొట్టమొదటికి అన్యుడైనటువంటి వాడు, మొట్టమొదటిగా క్రైస్తవుడిగా మారినటువంటి వ్యక్తి ఈ అన్యుడైనటువంటి శతాధిపతి ఎవరు? ఏం పేరు చెప్పండి అమ్మా, ఏం పేరు? వెరీ గుడ్. మీరు గట్టిగా నోరు తెరిచి సమాధానం చెప్తే ఉత్సాహం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైనటువంటి వాడు 1వ వచనంలో ఈ విధంగా రహస్యంగా జీవిస్తున్నాడని విన్నాం కదా. 48వ వచనంలో మనం చదువుతా ఉన్నాము. చదవండి. 48వ వచనంలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానము పొందుడు అని వారిని పేతురు గారు ఆజ్ఞాపించారు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో మొట్టమొదటిగా ఒక అన్యుడైనటువంటి శతాధిపతి అయినటువంటి వ్యక్తి క్రీస్తులో జ్ఞానస్నానం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాక్యాలను మనం చదివితే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 43వ వచనం వరకు మరొక శతాధిపతి. ఆయన పేరేంటి? చదవండి. 1వ వచనం చదవండి. మేము ఓడనెక్కి ఇటాలియాకు పోవాలని నిర్ణయింపబడగా వారు పౌలును ఇతర ఖైదీలను జూలియాను అని వానికి అప్పగించిరి. ఇతర ఖైదీలను జూలియను అని వానికి అప్పగించిరి. ఇతడు చక్రవర్తి పటాలములో ఒక శతాధిపతి. వెరీ గుడ్. ఎవరిని తీసుకుని వెళ్తున్నారు? పౌలుని తీసుకుని వెళ్తున్నారు. ఓడలో పౌలుని మరలా రోము నగరానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి సమయంలో, ఈ యొక్క పెద్ద తుఫాను చెలరేగినటువంటి సమయంలో ఈ యొక్క శతాధిపతి జూలియస్ అనేటువంటి శతాధిపతి పౌలుకు అండదండగా ఉన్నటువంటి వాడు. జాగ్రత్తగా ఎటువంటి అపాయం రాకుండా తన యొక్క స్వస్థలానికి చేర్చినటువంటి ఈ యొక్క ప్రముఖమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు శతాధిపతి అయినటువంటి జూలియస్. తర్వాత వాక్యంలో మనం చదువుతాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 32వ వచనంలో, అదేవిధంగా 24వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొక శతాధిపతి పౌలు గారిని ఈ యొక్క మోకల నుండి ఎటువంటి ప్రాణాపాయము కలగకుండా కాపాడినటువంటి శతాధిపతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అన్యులైనటువంటి వారు ఏ విధంగా తమ యొక్క విశ్వాసాన్ని కనబరుచుకున్నారు అనేటువంటి దాన్ని మనం చాలాసార్లు ఈ యొక్క నూతన నిబంధనలో చదువుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివినటువంటి సువిశేషంలో 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక వ్యక్తిని గురించి మనం చదివాం. ఒక శతాధిపతిని గురించి చదివాం. వీళ్ళందరికంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. ఈ శతాధిపతి వీళ్ళందరికంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడు, ఒక మెట్టు పైకి ఎక్కాడు అని మనము చెప్పొచ్చు. ఎందుకంటే తాను కనబరచినటువంటి విశ్వాసాన్ని బట్టి మనకి ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాను అంటే,
తాను కనబరచినటువంటి లేకపోతే తాను చూపించినటువంటి వ్యక్తిత్వం ఏంటి? ఆ వ్యక్తిత్వం చెప్పండి. ఎందుకు ఈ శతాధిపతి కొంచెం ఎక్కువగా ఉన్నాడు లేకపోతే ఒక మెట్టు పైన ఉన్నాడని ఎందుకు మనం చెప్తూ ఉన్నాము? నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించి చెప్పండి. ఎందుకు త్వరగా చెప్పండి. అమ్మ, అక్కడ పక్షవాత రోగి ఉన్నాడా? పక్షవాత రోగినా? అవునా? చదువు. చాలు. ఇప్పుడు ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడని ఎందుకు అంటున్నాను చెప్పండి. ఏం మంచితనం? చెప్పమ్మా, కరెక్టే. తన దగ్గర పనిచేసే వెరీ గుడ్. తన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి లేకపోతే తన ఇంటిలో ఉన్నటువంటి సేవకునిపై తాను చూపించినటువంటి కనికరము ఈ యొక్క ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడని చెప్పడానికి గల కారణం. ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలు లేకపోతే యూదా ప్రపంచంలో వాళ్ళ యొక్క సాంప్రదాయంలో జంతువులకి సేవకులకి పెద్ద తేడా ఏమీ లేదు. జంతువులకి సేవకులకి అదేవిధంగా మన పొలాల్లో పనిచేసేటువంటి ట్రాక్టర్లకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళ ప్రకారము ఒకే ఒక్క తేడా. ఏంటి ఆ తేడా? జంతువులకి సేవకులకి ఏంటి ఒకే ఒక తేడా? ఒకే ఒక తేడా? జంతువులకి సేవకులకి ఒకే ఒక తేడా. ఏంటా ఒక తేడా? వెరీ గుడ్, మీరు బాగా చెప్తున్నారు. ప్రసంగం చెప్పేయచ్చు మీరు. అసలు ఏంటా తేడా? జంతువులు మాట్లాడలేవు, ఈ యొక్క సేవకులు అంతే తేడా. ఇంకేం తేడా లేదు. ట్రీట్మెంట్లో ఎటువంటి తారతమ్య భేదాలు అనేటువంటివి ఉండవు. జంతువు చచ్చిపోయినా ఒకటే, సేవకుడు చచ్చిపోయినా ఒకటే. వాళ్ళందరూ కూడా మాట్లాడేవాళ్ళు ఏమని? ఇదిగో ఈ ఇంటిలో నుంచి పాతబడిపోయినటువంటి సామాన్లను ఏ విధంగానైతే తీసి బయట పాడేస్తారో, పనికిరానటువంటి వస్తువులు ఏ విధంగానైతే అమ్మివేస్తారో, లేకపోతే పాత సామాన్లోకి వేసేస్తాం కదా మనం. వేస్తావా? ఏదో సినిమాలో ఉంటుంది. ఏముంటుంది? సునీల్ వచ్చి, అమ్మా ఈ ఇంట్లో ఉన్నాయి ఇంకేమైనా మిగిలినవి అంటే లోపల ముసలిది ఒకటి ఉంది, తీసుకొచ్చి ఏమంటావా అని అడుగుతాడు. లోపల కాబట్టి సేవకులకు ఇవ్వబడేటువంటి విలువ అదే. సేవకులు అనారోగ్యంలో ఉన్నా కానీ, లేకపోతే వృద్ధాప్యంలోకి చేరినా కానీ, లేకపోతే పనిచేసేటువంటి పరిస్థితిలో లేకపోయినా కానీ, వస్తువులను ఏ విధంగానైతే తీసుకెళ్ళి ఇనుప సామాన్లలోకి వేసేస్తారో, పనికి రానటువంటి వాళ్ళకి బయట ఇసిరి పాడేస్తారో, అదేవిధంగా ఈ యొక్క సేవకులను కూడా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు జీవించినా మరణించినా పెద్ద ఫరక్ పడదు. వాళ్ళు బతికినా చచ్చినా ఒకటే. పని చేస్తే పని చేయించుకుంటారు, లేదంటే తీసుకెళ్ళి బయట పడేస్తారు. అనారోగ్యం వస్తే తీసుకొని బయట పాడేస్తారంతే. ఇనప సామాన్లకు వేసినట్టు ఇసురు పడేస్తారంతే. పట్టించుకోరు పెద్ద. నేను దాన్ని చెప్పినట్లుగా రెండిటికి, జంతువులకిను ఈ సేవకులకు ఉన్నటువంటి ఒకే ఒక తేడా, అవి మాట్లాడలేవు, వీళ్ళు అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిస్థితుల్లో, ఈ విధంగా చూసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శతాధిపతి కనబరచినటువంటి వ్యక్తిత్వము లేకపోతే చూపించినటువంటి ప్రేమ యేసు ప్రభు యొక్క హృదయాన్ని కదిలించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఈ యొక్క శతాధిపతి యొక్క కనికరము, ప్రేమ యేసు ప్రభు యొక్క హృదయాన్ని ఇదిగో కదిలించగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని కనబరిచాడు. కాబట్టే ఈ రోజున నేను ఇదిగో ఈ శతాధిపతి మిగతా వారందరికంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఈ యొక్క శతాధిపతి కూడా అందరిలో గుంపులో గోవిందలాగా వెళ్ళిపోయేవాడే. కానీ తాను కనబరిచినటువంటి వ్యక్తిత్వము, తన యొక్క సేవకుని పట్ల తాను చూపించినటువంటి ప్రేమ, కనికరము యేసు ప్రభు యొక్క హృదయాన్ని కదిలించగలిగింది. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది నీ విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరుస్తుంది. చెప్పండి అందరూ. నీ విశ్వాసం కాదు, ఎవరి విశ్వాసము? నా విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరుస్తుంది. చెప్పండి అందరూ, ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. ఏం నోట్లో నుంచి మాట రావట్లేదు మీకు? నీ విశ్వాసం అన్నారు, ఫస్ట్ అందరూ చెప్పారు. అద్భుతాలు అనేసరికి సగం పడిపోయింది, ద్వారం అనేసరికి ఇంకా మిగతా పడిపోయింది, చివరికి ఇక ఊళ్ళో ఇద్దరు చెప్తున్నారు. అట్లా కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం మారుద్ది, లేదంటే నీ జీవితం ఎక్కడ వేసిన కొంగలాగా అక్కడే. చెప్పండి, అది కూడా చెప్పలేకపోతున్నారు. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం మారుద్ది, లేదు అంటే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగళలాగా అక్కడే ఉండిపోద్ది, ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ విశ్వాసము అద్భుతాలకు ద్వారాన్ని తెరుస్తూ ఉంటుంది. శతాధిపతి అన్యుడే అయినా కానీ దేవుని యొక్క హృదయాన్ని తన యొక్క విశ్వాసముతో, తన యొక్క కనికరముతో, తాను చూపించినటువంటి వ్యక్తిత్వంతో ప్రభు యొక్క హృదయాన్ని కదిలించగలిగాడు, కరిగించగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన కనబరిచాడు. అన్యుడైనా కానీ తన యొక్క సేవకుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. చదవండి ప్రియ సహోదరులారా, 8వ అధ్యాయము 8వ వచనంలో చదవండి. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, ఒక్క మాట పలికినా చాలు. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు. ఇది తన యొక్క విశ్వాసము ప్రభువుని కదిలించటం. ఒకటి తన సేవకుని గురించి ఆలోచించడం అయితే, రెండవది ప్రభువు దగ్గరకు వచ్చి తాను మాట్లాడినటువంటి మాటలు. అయ్యా, నీవు నా యొక్క ఇంట్లోనికి రానవసరంలా, ఏం చేస్తే చాలు, ఏం చేస్తే చాలు, ఏం చేస్తే చాలు, ప్రభువా ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు. ఎప్పుడన్నా ప్రభువుతో ఇట్లా చెప్పారు మీరు? ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే అందరూ అయిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటమ్మా అమ్మా, అంతా అయిపోయినాకే ఇంకేం ఉండదు ఇక్కడ. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు 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 గుర్తొస్తాడు ప్రభు మనకి? చివరిలో ప్రభు గుర్తొస్తాడు. చివరిలో ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటాం. మరి అది కూడా జరిగితే బాగానే ఉంటుంది, జరగకపోతే గుళ్ళు మారుతాము. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దూకుతూ ఉంటాము. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరుగులు పెడుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాట చాలు ప్రభువా, నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడని ప్రభువుకు చెప్పినటువంటి సమయంలో ప్రభు అతన్ని మెచ్చుకొని మాట్లాడినటువంటి మాటలు. 10వ వచనం చదవండి. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్నటువంటి వారిలో ఇజ్రాయేలీలలో నేను ఇట్టి విశ్వాసమును ఎప్పుడు కూడా చూడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేల్లో ఇట్టి విశ్వాసం నేను ఎప్పుడు కూడా చూడలేదు. మన వాక్యంలో చదువుకుంటూ ఉంటాం, చాలా బాగా చెప్తూ ఉంటాం, మనం మాటలు చెప్తాం బాగా. ఏంటి మాటలు? విశ్వసించిన వానికి, చెప్పండి, విశ్వసించిన వానికి, చెప్పండి మా గట్టిగా, విశ్వసించిన వానికి సాధ్యమేనని తెలుసా మీకు? నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? ఇప్పుడే వర్షం రావాలని కోరుకోండి.
అమ్మా వచ్చేద్దా? అబ్బా, పడుకుంటే వస్తుందా? సరే, వాక్యంలో మనం వింటూ ఉన్నాము 9వ అధ్యాయం మార్కు సువార్త 23వ వచనంలో ప్రభువు చెప్తూ ఉన్నారు, ఇదిగో విశ్వసించేటువంటి వానికి సమస్తము సాధ్యమవుతుంది. హెబ్రీలోకి రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏమని చదువుతూ ఉంటాము, ఇదిగో విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. చెప్పండి గట్టిగా అందరూ ఒకసారి, విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు. నువ్వు విశ్వాసంతో లేకపోతే దేవుడు నీ వలన సంతోషిస్తాడని నువ్వు ఎప్పుడు అనుకోమాక. నీకు విశ్వాసం లేకపోతే, బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండకపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడని ఎప్పుడు అనుకోమాక. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావో అప్పుడే నీ బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుని యొక్క కృపను నువ్వు పొందగలుగుతావు. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుణ్ణి, చెప్పండి, దేవుణ్ణి. చాలామంది మనము క్రైస్తవులం అనేటువంటి ముసుగేసుకుని తిరుగుతున్నాం. ఏంటది? క్రైస్తవులము, విశ్వాసులము, ప్రార్థన చేసేటువంటి వాళ్ళము, చాలా విశ్వాసంతో దేవుని దగ్గరకు వెళ్ళే వాళ్ళము అనేటువంటి ముసుగేసుకుని తిరుగుతున్నాం. వారానికి ఒకసారి వస్తే నీకు విశ్వాసం ఉన్నట్టు, ఇదిగో కరెక్ట్గా 7:30కి ప్రార్థన అంటే కరెక్ట్గా ప్రార్థనకి నేను వెళ్ళిపోవాలని ఎంతమంది వస్తారు? విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా లేటుకు వస్తారా? వస్తారా చెప్పండి. దేవుని మీద విశ్వాసం, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు నా బాధలు కష్టాలు తీరుస్తాడు అనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి ఎంత తొందరగా వెళ్దామా అని ఆలోచన చేస్తారు. అవునా కదా? అవునా కదా? దేవుడు అంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఆయనంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ఆయనంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఆయన దగ్గర తొందరగా వెళ్ళాలని ఆరాటపడుతూ ఉంటారు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, ప్రభువా నిన్ను కలుసుకోవాలని ఏ విధంగానైతే దుప్పి ఇదిగో నీటి కొరకు ఆరాటపడుతూ ఉంటుందో, నా యొక్క ఆత్మ కూడా నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుతుందంట. మనం ఎప్పుడన్నా ఆరాటపడ్డామా? ఎప్పుడన్నా ప్రార్థనకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, నేను దేవుని కలుసుకోవాలి, దేవునితో కూర్చోవాలి, మాట్లాడాలి, ఆయన యొక్క కృపను నేను పొందాలి అని, దేవునితో నేను ఆయన యొక్క సాన్నిధ్యంలో నేను ఉండాలని ఎప్పుడన్నా పరిగెత్తుకుంటూ మనం వచ్చామా? చెప్పండి, ఎప్పుడన్నా? ఇంకా మనం ఎలాగండి చెప్పేది? మనకు విశ్వాసం ఉందని మనం విశ్వాసం ఎలా చెప్తాం చెప్పండి? దేవుడి మీద ప్రేమ ఉన్నట్ట, ప్రభు మీద ప్రేమ ఉన్నట్ట చెప్పండి. ఉందా లేదా? ఉందా లేదా? లేదు. కాబట్టే ప్రభు ఈ రోజున మనందరికీ యొక్క శతాధిపతిని ఒక ఉదాహరణగా ఇస్తున్నాడు. విశ్వసిస్తే నీ జీవితము మారుతుంది అనడానికి ఇదిగో ఈ యొక్క అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క జీవితం మనందరికి కూడా ఒక ఆదర్శంగా ఉంది. అన్యుడైనటువంటి వాడే ప్రభుని విశ్వసించాడు, నమ్మాడు. తన యొక్క జీవితం మారింది. తన యొక్క సేవకునికి దేవుడు స్వస్థతను ప్రసాదించాడు. నువ్వు విశ్వాసిగా ఉండి ఆయనను పరిపూర్ణంగా నమ్మితే నీ జీవితము కూడా మారుతుంది. విశ్వాసం లేకపోతే దేవుని యొక్క కృపను పొందటం అనేటువంటిది అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వసించకపోతే, నమ్మకపోతే దేవుణ్ణి సంతోషపెట్టడమును, దేవుని యొక్క కృపను పొందటం అనేటువంటిది అసాధ్యమని ఈ రోజున నువ్వు, నేను, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటారు, సందేహించకుండా, ఎటువంటి అవిశ్వాసం లేకుండా ప్రభుని ప్రార్థన చేయాలి అని. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసముతో అడగవలెను, ఏ మాత్రము కూడా అనుమానింపరాదు, లేకపోతే సందేహించకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి మన స్థాయిని చూడడు,
మన విశ్వాసాన్ని అంతే. దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి నీ స్థాయిని చూడడం. నువ్వెంత గొప్పవాడివి, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ దేవుడి ముందు పటాపంచలే, ఏది పనికిరాదు. దేవుడు చూసేది ఒకటే. దేవుడు నిన్ను దీవించాలంటే, నీ ప్రార్థన ఆలకించబడాలి, ప్రతిఫలం ఇవ్వాలంటే ఒకే ఒకటి, నీ యొక్క అంతే. శతాధిపతి మనకి దానికి ఉదాహరణ. ఇక రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, వినయము దేవుని యొక్క కృపను మనందరికి కూడా కురిపింపచేస్తుంది. 8వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆ శతాధిపతి ప్రభు, మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. చాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీవు పవిత్రుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను. చెప్పమంటే మన గురించి మనము డప్పాలు కొట్టుకుంటూ గంటలు చెప్పుకుంటూనే ఉంటాం. మనలో ఏ తప్పు లేదని చెప్పుకుంటూనే ఉంటాం, మన గురించి గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాం. మనలో ఉన్నటువంటి వైఫల్యాలను కానీ, మనలో ఉన్నటువంటి తప్పిదాలను కానీ ఒప్పుకోవడానికి ఎవ్వరు కూడా ససేమిరా ముందుకు. తప్పెవడు చేశాడు అంటే ఆడు చేశాడు అంటారు. నేను చేశానని ఎవరని చెప్తారా? చెప్పరు, ఎవరు చెప్పరు. మనలను మనము నీతిమంతులుగా ఎంచుకోవడంలోనే మన సగ జీవితం అయిపోతుంది, పరిపూర్ణ జీవితం కూడా అయిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వినయము, విధేయత దేవుని యొక్క కృపను కురిపింపజేస్తుంది అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శతాధిపతి దగ్గర నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వస్తాను అన్నప్పుడు ప్రభు దగ్గర ఈ ప్రభు ఏమంటున్నారు? ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడు? అయ్యా, నీవు నా ఇంట్లో ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కాబట్టి మీరు ఒక్క మాట పలికితే చాలు, నేను యోగ్యుడను కాదు. అక్కడ ఇంకా మాటలు ఉన్నాయి. ఏమని? ఇదిగో నేను ఒకటి చెప్తాను, అది చేస్తాడు, ఇలా అంటాను, అది చేస్తారు, కానీ మీరు నా యొక్క ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాదు ప్రభు అని ప్రభువుకి మొరపెట్టుకోవటం మనం వింటూ ఉన్నాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయము 5వ వచనంలో వాక్యాన్ని చదవండి. యువకులారా, మీరు మీ పెద్దలకు విధేయులై ఉండు. వినయము అనేటువంటి వస్త్రమును ధరింపవలేను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలుల పైన తన యొక్క కృపను కురిపించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలుల పైన, వినయాత్ముల పైన, తగ్గింపుతనం కలిగి వారిపైన దేవుడు తన యొక్క కృపను కురిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గుళ్ళోకి వచ్చి కొంతమంది చేతులు ఎత్తడానికి కూడా ఇబ్బంది, గుళ్ళోకి వచ్చి కొంతమంది మోకరించడానికి ఇబ్బంది, నడి పూజలో కూడా మోకరించరు. అవునా? ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళని అర్థం చేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పులుండి మోకరించలేనటువంటి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. అవునా? పెద్దవారులు మీరేమనుకోమాకండి, మిమ్మల్ని ఎవరేమంటలా. కొంతమంది గుళ్ళోకి వచ్చి చక్కగా చేతులు ఇట్లా కట్టుకుని ఇట్లా చూస్తారు కాసేపు, లేకపోతే ఇట్లా చేతులు వెనకాల పెట్టుకుని కాసేపు ఉంటారు. మోకరించాల్సినటువంటి సమయంలో ఎవరు మోకరించరు. కనీసం వచ్చి గంట సేపు ఉండి వెళ్ళేటువంటి సమయంలో అయినా దేవుని మోకరించి ఒక చిన్న ప్రార్థన కూడా. ఎందుకు అంటే వాళ్ళకి అహం అడ్డొస్తుంది. బాగా డబ్బులుండి, బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకొని, బాగా అన్నీ కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకొని, సంఘంలో సామాజిక పరమైనటువంటి ఏదో పోస్టులో ఉండి, ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుని ముందు మోకాలు వేయడానికి మోకాలు
మోకాలు వంగదు, మోకాలు వంగదు. ఇటువంటి వారికి ప్రభువు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ఏమని అంటే, అహంకారులను, గర్వాత్ములను దేవుడు ధిక్కరిస్తాడు, వారిని నేల తోస్తాడు. అదేవిధంగా వినయాత్ములపైన, ఎవరైతే తగ్గింపుతనం కలిగి ఉంటారో వారిపైన దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కురిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులు పైకెత్తండి, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బాగా పైకెత్తారు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ప్రార్థన చేయడానికి నీ యొక్క అహంకారాన్ని నువ్వు బయట పెట్టేయాలి. దేవాలయం బయట అన్నీ. అర్థమవుతుందా? ఏమో అర్థమైందా? గుళ్ళోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేయకండి. గుళ్ళోకి వెళ్ళి ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఫుల్టన్ జెసిన్ బిషప్ గారు అంటారు, ఏమనంటే, క్రైస్తవుల యొక్క మోకాళ్ళు ఎంత నల్లబడితే వారి యొక్క ముఖము అంత తేజస్సుతో వెలుగుతుందంట. ఏంటది? నా మాటలు మీకు అర్థం కాలేదు కదా? ఏదో పైలోక భాష మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, మీకు అర్థమైనా కానీ అర్థమైనట్టు నటిస్తున్నారు మీరు. చెప్పండి. మోకాలు నల్లబడితే మొహం నల్లబడిద్దా? తేజస్సుతో. వెరీ గుడ్. క్రైస్తవుల యొక్క మోకాళ్ళు ఎంత నల్లబడితే వారి యొక్క ముఖాలు అంత ప్రకాశవంతంగా తయారవుతాయి. అంటే ఏంటంటే, నీవు దేవుని ముందు తగ్గింపుతనము కలిగి మోకరించి నువ్వు ప్రార్థన ఎంత బాగా, ఎంత బలంగా, ఎంత ఎక్కువగా నువ్వు చేస్తూ ఉంటావో, ప్రార్థనలో ఎంత బలంగా నువ్వు ఉంటావో, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము అంత బలపడుతుంది. నీ యొక్క ముఖము ఆనాడు మోషే దేవునితో గడిపినప్పుడు ఏ విధంగానైతే ప్రకాశించిందో నీ జీవితము కూడా అదే విధంగా ప్రకాశిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ముఖాలన్నీ బాగానే ప్రకాశిస్తున్నాయి, లైటింగ్ వేశారు కాబట్టి. కానీ ఆధ్యాత్మికంగా మీ హృదయాలు, మీ ముఖాలు ప్రకాశించాలి అంటే వినయము కలిగి, తగ్గింపుతనము కలిగి, దేవుని ముందు మోకరించి నీవు వినయముతో, భక్తితో, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీ యొక్క హృదయము ప్రకాశవంతమవుతుంది. దేవుడు నీ యొక్క మొరలను తప్పకుండా ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అహంకారము, గర్వము నీ యొక్క పతనానికి దారి తీస్తుంది. ఉదాహరణకి ఇక్కడ గ్లాస్ లేదు, ఓకే, ఒక గ్లాసులో ఫుల్గా నీళ్ళు ఉండిపోయినాయి అనుకోండి, ఇంకా నీళ్ళు పోయటానికి ఏమైనా అవుద్దా? అవదు. ఏం చేయాలి? గ్లాస్ని ఎంటీ చేస్తేనే దాంట్లో నీళ్లు పోయడానికి, స్వచ్ఛమైన నీళ్లు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆల్రెడీ గర్వముతోనూ, అహంకారంతోనూ, పొగరుతోనూ నీ హృదయాన్ని నువ్వు నింపేసుకున్నావు అనుకో, ఇంకా దేవుని యొక్క కృపకు అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఇక జీవితం అంతా కూడా నువ్వు దానితోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏంతో? గర్వముతో, అహంకారంతోనే నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటి నుండి వైదొలుగుతావో, వీటన్నిటిని హృదయంలో నుంచి తీసివేస్తావో, సంఘములో సభ్యుల ఎదుట, అదేవిధంగా దేవుని ఎదుట నువ్వు తగ్గింపుతనం కలిగి ఉంటావో, దేవుని యొక్క కృప నీలోనికి కురిపించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతుల పైకి ఎత్తాలి, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు, అమ్మా మోకరించండి, అమ్మా నోరు తెరిచి ప్రార్థన చెప్పండి, అమ్మా ముసుగేసుకోండి, అమ్మా ప్రార్థన చేయండి. కాసేపు విశ్వాసుల ప్రార్థన చెప్పమంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు. చెప్తారా? చెప్పరు. జపమాలు చెప్పమని చెప్తారా? వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు రోజు జపమాలకు? చేతులు ఎత్తండమ్మా. ఈ నెలలోనా? మే నెలలో వస్తారా? ఓహో, ఇప్పుడు మే నెల కోసం వెయిట్ చేసి అప్పుడు అడగమంటారా మిమ్మల్ని? మళ్ళీ వచ్చి అడుగుతాలే. అయితే మే నెలలో మరి అందరూ రండి, మళ్ళీ వచ్చేప్పుడు అడుగుతా. అంటే దేవుడి దీవెనలు మే నెలలోనే కావాలి మీకు, మిగతా నెలలొద్దు. అక్టోబర్ నెలలోనూ మే నెలలో కావాలి, అంతేనా? ప్రార్థన చేస్తున్నారా ఇంట్లో? ఏమ్మా, ఎందుకు? అప్పుడు అక్టోబర్ నెలలోనో లేకపోతే మే నెలలోనో చేయండి.
సరిపోద్ది. ఎవరా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క కృప లేకుండా మనం ఏమి చేయలేం. దేవుని యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏమి చేయలేం. దేవుని యొక్క నడిపింపు లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. తగ్గింపుతనంతో దేవుని చెంతకు రండి. ఇదిగో వినయము వినమ్రత కలిగినటువంటి హృదయాలతో ప్రభు చెంతకు రండి. తప్పకుండా దేవుడు తన యొక్క కృపతో మీ యొక్క హృదయాలను, మన యొక్క హృదయాలను తప్పకుండా దేవుడు నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, యేసు ప్రభు యొక్క హృదయాన్ని కదిలించినటువంటి లక్షణము, గుణము. అదేవిధంగా ఈ యొక్క శతాధిపతిని అందరికంటే ఒక మెట్టు పైకెక్కించినటువంటిది ఏంటి అంటే, తన చూపించినటువంటి సహోదర ప్రేమ. ఏంటది? 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 వెరీ గుడ్. శతాధిపతి తన యొక్క సేవకుని కోసం యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు. మనకింద అక్కడ ఆల్రెడీ చెప్పా, శతాధిపతికి అదేవిధంగా సేవకునికి మధ్య ఎటువంటి బంధం అనేటువంటిది ఉండదు. ఒక పనిముట్టులాగా వాడుకొని పడేయటమే. బ్రతికితే బ్రతికాడు, చస్తే చచ్చాడు. బ్రతికినా చచ్చినా పెద్ద ఇబ్బంది ఏముండదు శతాధిపతికి. ఇటువంటి పరిస్థితిలో ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుని యొక్క బాధను చూచి ఈ యొక్క వ్యక్తి కలత చెందాడు. ఏం చెందాడు? బాధపడ్డాడు. అయ్యా, నా యొక్క సహోదరులు అనేటువంటి ఈ యొక్క సేవకుడు ఇంత బాధపడుతూ ఉన్నాడే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడే అని చెప్పి ఆలోచన చేశాడు. తన గురించి వ్యధ చెందాడు, కలత చెందాడు. యేసు ప్రభు తన యొక్క సహోదరుల పైన చూపించినటువంటి జాలి, దయ, కరుణ ఇక్కడ పిక్చర్లోకి వస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఏం చేస్తున్నారు? యేసు ఒడ్డున చేరి గొప్ప జనసమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులందరినీ కూడా ప్రభువు స్వస్థపరిచెను. జాలి కలిగాడు, జాలి చెందాడు. ప్రభు యొక్క హృదయము కలతతో నిండిపోయింది. ఇదిగో వీళ్ళని ఏదైనా చేయాలి అని చెప్పి వారికి స్వస్థతను ప్రసాదించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం తొందరగా చదివేసేయండి. యేసు పడవ దిగి జనసమూహమును చూచి కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి వానిపై కనికరము కలిగింది ప్రభువుకి. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ప్రక్కన అనారోగ్యంతో ఉన్నటువంటి రోగుల మీద కనికరాన్ని చూపించాడు. కాపరి లేకుండా ఉన్నటువంటి ప్రజల మీద ప్రభు కనికరాన్ని చూపించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం త్వరగా చదవండి. యేసు కనికరించి వారి నేత్రములను తాకెను, వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువుని వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాగా ప్రభు ప్రతిసారి కూడా ఇదిగో ఆహారం లేని వాళ్ళని చూసి ఆహారం జాలిపడ్డాడు. 5,000 మందికి ఆహారాన్ని పనిచేశారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూశాడు, వారికి స్వస్థతను దయచేశాడు. గుడ్డి వారిని చూశాడు, ఆయన కడుపు తరుక్కుపోయింది, వెళ్ళి వెంటనే వారికి స్వస్థతను, చూపును ప్రసాదించాడు. ఈ విధంగా ప్రభువు ప్రతి క్షణములోనూ తన యొక్క సహోదరుల గురించి, తనతో ఉన్నటువంటి వారి గురించి, తన పొరుగు వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. వారిపైన తన యొక్క కనికరాన్ని, హలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, తన యొక్క కనికరమును చూపిస్తూనే ఉన్నారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే చెప్పాలి, వాళ్ళు చెప్తారులే మాస్టర్ అండి, చెప్పండి.
తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే, ఇందాక నేను చెప్పేసి అది, ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పరా? రేపు పొద్దున్న దాకా ఇలా తల్లకాయలు ఊపులుకుంటూ కూర్చోవటమేనేమో. వెరీ గుడ్. అయితే నేనే చెప్తాను. మాస్టర్ మంచి పని చేశారండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి వాళ్ళకి. ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ. ప్రియ సహోదరి సహోదరుల, నీ స్నేహితుల కొరకు, నీ పొరుగు వారి కొరకు నువ్వెప్పుడైనా మంచి చేయాలని ఆలోచన చేసావా? చెప్పండి, ఎప్పుడైనా మంచి చేయాలని ఆలోచన చేశారా? చేయలే. చేశారా? చేయరు. నీ పొరుగు వారిని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆపదలలో, అవసరంలో ఉన్నటువంటి వారికి చేయూతనందించడానికి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేయగలిగావా? ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క మనస్తత్వం ప్రకారము ఇదిగో ఈ యొక్క శతాధిపతి స్పందించాడు. క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన కనబరిచాడు. ఏంటి? తన యొక్క స్నేహితుని కొరకు, లేకపోతే సహోదరుని కొరకు, తన స్నేహితుని యొక్క సేవకుని మీద తన ప్రేమను కనపరచటం, కరుణను, జాలిని కనబరచటం. ఈ యొక్క తత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రేమ, జాలి, కరుణ కలిగినటువంటి తత్వము ఆ యొక్క ప్రభువుని కదిలించింది, కరిగించింది. కాబట్టే ప్రభు ఈ యొక్క అద్భుతాన్ని చేయగలిగారు. ప్రియ సహోదరులారా, నిజమైనటువంటి ప్రేమ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుని ప్రేమించగలుగుతావో అప్పుడే అదే నిజమైనటువంటి ప్రేమ. యోహాను గారు తను రాసినటువంటి లేఖలో చక్కగా చెప్తారు కదా. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతాం. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో, ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదర ప్రేమే దైవ ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. హలో, మనం ఎన్ని చేసినా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో పోట్లాడుతున్నావంటే నీకు ప్రేమ లేదు, దైవభక్తి లేదని అర్థం. ఏమో అర్థమైందా? ఎవరన్నా అటు ఎలాగని అటు చూడమాక, ఇటు చూడండి. ఏంటి, మనం ఎన్ని చేసినా మన ప్రక్కన వాళ్ళతో, మన సహోదరులతో, మన కుటుంబ సభ్యులతో, మన సహోదరులతో ఎప్పుడు పోట్లాడుతూ ఉన్నామంటే మనకు ప్రేమ లేదు, దైవభక్తి లేదు అని చెప్పండి. చెప్పండి. నువ్వు చేసే ప్రార్థన అన్నీ కూడా బురదలో పోసినటువంటి పన్నీరే. ఇప్పుడు గంట సేపు ప్రార్థన చేసుకొని గుడి నుంచి బయటకు వెళ్ళగానే ఎవరో కనబడితే వాళ్ళతో పోట్లాడామనుకో, దాని ఉపయోగం ఏంటి? పోట్లాడతారుగా మీరు? పోట్లాడరా? ఇది ఇక్కడ కూడా అబద్ధాలు చెప్తున్నారు, చూసారా? పోట్లాడమని అబద్ధాలు చెప్తున్నారు. పోట్లాడరా? ప్రైజ్ ద లార్డ్. రేపు చూడాలి, రేపు భోజనం సరిగా పెట్టకపోతే రేపే పోట్లాడతారు. ప్రార్థన అంతా అయిన తర్వాత భోజనం పెట్టకపోతే, చెప్పండి, ప్రార్థన అంతా అయిన తర్వాత భోజనం పెట్టకపోతే అప్పుడు పోట్లాడతారా? పోట్లాడతారు. మాస్టర్ గారు మీ పేరు చదవకపోతే పోట్లాడతారా? పోట్లాడరా? బయట ఎందుకు, గుళ్ళో గురించే చెప్తున్నా. ఫాదర్ గారు మీ పేరు గురించి చెప్పకపోతే ఒక 10 సార్లు ఇదిగో వాళ్ళు ఇచ్చారు అని 10 సార్లు చెప్పకపోతే పోట్లాడతారా? తిట్టుకుంటారా? తిట్టుకోరా? కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు అసత్యవాది. వాడిది నిజమైనటువంటి ప్రేమ కాదు. నువ్వు నిజమైనటువంటి విశ్వాసివి కూడా కాదు. నీ సహోదరులను గురించి నువ్వు ఆలోచన చేయాలి, వారిపైన ప్రేమను కనబరచాలి. ఎప్పుడైతే నువ్వు శాంతభావంతో నువ్వు ఉండగలుగుతావో, ఇతరులను ప్రేమించగలుగుతావో, అదే నిజమైనటువంటి ప్రేమకు, దైవ ప్రేమకు నిదర్శనము. 24 గంటలు గొడవలు పడతా ఉన్నాం అనుకోండి,
విశ్వాసి అని చెప్పుకోమాకండి, అది దేవుడికి అవమానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి? స్వార్థమును చూచుకొనక పరస్పరము ఒకరికొకరు ఏం చేయాలి? ఉపకారులై ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు తోడ్పడాలి. ఇతరుల యొక్క అవసరాలు కనీసం చేయూతనందించడానికి ప్రయత్నము చేయాలి. ఇది నిజమైనటువంటి సహోదర ప్రేమ. ఆ యొక్క శతాధిపతి ఇదిగో సంబంధము లేనటువంటి జీవోత్సవమైనటువంటి ఆ యొక్క సేవకుని మీద చూపించినటువంటి ప్రేమ నువ్వు చూపించాలి. అది నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనం. అదే నిజమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాలను నీపైన నీ కుటుంబం పైన కృమ్మరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి. రోమీలోకి రాయబడినటువంటి లేఖ, గలతీలోకి రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. ఒకరి భారములను మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుకొనండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకరి భారమును ఒకరు మోస్తూ, ఒకరి కష్టాలలో ఒకరు తోడై ఉంటూ, ఒకరి మీద ఒకరు ప్రేమను చూపుతూ క్రీస్తు ప్రభునికి అనుచరులుగా మీరు జీవించాలి. క్రీస్తు ప్రభుకు అనుచరులుగా మీరు మనందరం కూడా సాక్ష్యం ఇవ్వాలి. అది నిజమైనటువంటి ప్రేమ. ప్రియ సహోదరులారా, విశ్వాసం నీలో ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే నీ యొక్క విశ్వాసం ద్వారానే అద్భుతాలకు దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. నీవు ఎప్పుడైతే వినయము కలిగి దేవుని ముందు మోకరించి ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడు తన యొక్క కృపను నీ హృదయంలో నింపుతారు. అదేవిధంగా ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి గొడవలు పడుతూ ఉంటే అది నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క లక్షణము కాదు. సహోదర భావాన్ని, సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహనము, ఓర్పు మనం కనబరచగలగాలి. అప్పుడు దేవుని యొక్క కృప ప్రాంతకాల సూర్యుని వలె మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దివ్య పరిశుద్ధ ఆరాధనలో మనందరం, మన కుటుంబాలు, మన యొక్క సంఘాలు దేవుని యొక్క ప్రేమకు సాక్షులుగా నిలిచేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ అందరం లేచి నిలబడి గీతాన్ని పాడుకొని చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. నిలబడండి, నిలబడండి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం ఉత్సాహంతో, సంతోషంతో. అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు, స్తోత్రాలు అర్పించుకుందాం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. అందరం గట్టిగా మేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించుదాం. కష్టములలో నష్టములలో నా తోడు ఉన్నటువంటి ప్రభువా, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నటువంటి దేవా, అడిగినటువంటి సమయములలో వెదకినటువంటి సమయాలలో నాకు తోడువై నాకు ఎల్లప్పుడూ కూడా నీకు కృపను అనుగ్రహించినటువంటి దేవా, నీకు స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అందరూ పాడుదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. స్తోత్రం యేసయ్యా. బాధలలో వ్యాధులలో ఊరటినిచ్చినటువంటి ప్రభువా, రక్షణలో నా సంరక్షకుడై ధైర్యము పంచినటువంటి ప్రభువా, సత్యము మార్గము జీవమై నాకు నిరంతరము తోడై నడిపిస్తున్నటువంటి దేవా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ యొక్క తోడు నీ యొక్క నీడలో నిత్యము నన్ను కాచి కాపాడండి, నీ కృపను అనుగ్రహించండి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. అందరం పాడుదాం విశ్వాసంతో. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. అందరూ కలిసి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే
స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చప్పలు కొట్టి పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవా దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కృపాసక్తి సంపూర్ణమైన దేవా, దయగల సర్వేశ్వర, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో ఇక్కడ చేరి నీ యొక్క వాక్యాన్ని ఆలకించి నిన్ను స్తుతించి గణపరచినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డలందరిపైన నీ యొక్క ఆత్మను కృమ్మరించండి, నీ యొక్క ఆశీర్వాదాలను హేరాళముగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వీరి మనసులో ఉన్నటువంటి కోరికలు తెలుసు, సకల హృదయాలను ఎరిగినటువంటి దేవుడవు. అశాంతితో సమాధానం లేక నీ సన్నిధిలోనికి వచ్చారు, కష్టాలతో బాధలతో నీ సన్నిధిలోనికి వచ్చారు, వ్యాధులతో ఇబ్బందులతో నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. సంతాన వరం కోసం ప్రార్థిస్తూ నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. ఇదిగో వారి మనసులో ఉన్నటువంటి కోరికలు నీకు తెలుసు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా. ఈ బిడ్డల మనసులో ఉన్న కోరికలను నీకు సమర్పిస్తూ ఉండగా నీకు ఆత్మచేత ఈ బిడ్డలందరినీ కూడా నింపి బిడ్డలకు ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును, సంతోషమును, విడుదల, విముక్తిని, సంతాన వరమును అనుగ్రహించి దీవించమని, నీ కృపతో ఈ బిడ్డలందరినీ కూడా పదిలపరచి ఆశీర్వదించమని ప్రభువా. దుష్ట శక్తుల బారి నుండి మమ్మల్ని కాపాడమని, నీ యొక్క కృపలో, నీ యొక్క వెలుగులో, నీ యొక్క సత్యములో, నీ యొక్క జీవములో మమ్మందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మిక, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి విడుదల, విముక్తిని దయచేసి మా యొక్క సంఘాన్ని అంతటిని కూడా విశ్వాసమందు బలపరచి నీ కృపలో మమ్మందరినీ కూడా అధికము చేయమని ప్రభువా, నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మోకరించండి, చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. వరవాహినికి శిరమును ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున్ విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పాలక జయము జయ
పుత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ఇందులో మాధుర్యం నిండి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా పరలోక తండ్రి, నీ ఘనమైనటువంటి నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మా దేవాలయ వార్షికోత్సవాన్ని రేపటి రోజున జరుపుకున్నటువంటి సందర్భంగా ఈ రోజున మేము చేసినటువంటి ఈ ఆరాధన ద్వారా మా కుటుంబాలను, ముఖ్యంగా మా సంఘాన్ని ఇంకా విశ్వాసములు బలపరచమని, మరి ముఖ్యంగా ప్రభువా మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించమని, మేమందరం కూడా సోదర ప్రేమను కలిగి జీవించేటటువంటి వీళ్ళుగా మమ్మల్ని అందరూ కూడా మార్చమని, ఈరోజు బోధించబడినటువంటి వాక్యానుసారంగా మేము మిమ్ములను అనుసరించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఆమేన్. స్తుతింపబడునుగాక మాధుర్యం గలవాని నామము స్తుతింపబడునుగాక దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. నామైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. నాదుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. యొక్క పరిశుద్ధ దేవ ద్రవ్యాలు మానవంతులు విచ్చేసి యేసునాథుడు స్తుతింపబడునుగాక. వారైన చుండుకు స్తుతింపబడునుగాక. తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. మోక్షరోహణం స్తుతింపబడునుగాక. యోసిపుగరు స్తుతింపబడునుగాక. మధుతల ఎందును తమ అశిష్టుల ఎందును దేవుడెప్పుడు ధనముగా స్తుతింపబడునుగాక.